నా పేరు అర్జున్. నా గతం తెలియాలంటే ముందు మీరు మూర్తి గురించి తెలుసుకోవాలి. అసలు మేమంతా ఎవరం, ఈ కథ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో చెప్తా చూడండి. 15 సంవత్సరాల క్రితం ఇతని పేరు ముత్తు. మూర్తి యొక్క నమ్మిన సహచరుడు. సహాయం అర్థమైపోతాడు. ఇలా చేసుకుంటూ పోతే మన దందాలను బ్రేక్ అయిపోతాయి. నువ్వే ఏదో ఒకటి చేయాలి. మనం చేసేదే రామంతం. అయినా కానీ అలా అర్థమైపోతే మనకి కష్టం. మాట్లాడేటి ఇతడే అజ్జు బాబా, సహాయం యొక్క నమ్మిన బంటు. కుడి భుజంలా ఉంటాడు. అరే నువ్వు ఎన్ని రోజులు ఇట్లా రాకుండా తిరుగుతావు అన్న? ఇదేంది, నువ్వు ఇక్కడ టైం పాస్ చేస్తారా మీరు ఇద్దరు కలిసి? ఆ మూర్తిని చేసేస్తాడట. మన పాత్రల్లో కీలకమైన వ్యక్తి సహాయం. ఇతడు చేసేవి చెప్పాలంటే మీ ఊహకే వదిలేస్తున్నా. మూర్తి మననేశ్వరుడు కాదు, మనం ఈరోజు మూర్తిని చూస్తున్నాం. అరే నువ్వేం చేస్తావు రా సంపతి ఇన్ని రోజుల బట్టి? నా మాట కోసం ఇతడే సహాయం యొక్క తమ్ముడు. అన్న ఏ మాట చెప్పినా వెన్నంటే ఉంటాడు. ఈ రోజు 9 గంటలకు రాత్రి మూర్తితో మీటింగ్ అరేంజ్ చేస్తా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఈ రోజు ఆయన పని అయిపోవాలి. నువ్వు తొందరగా మూర్తికి ఫోన్ కలిపేసాయి, మాట్లాడదాం. సహాయం మంచి ఫోన్ చేస్తుంది. నాదే అనుకుంటా. హలో మూర్తి అన్న. హలో, సహాయం అన్న మనిషిని మాట్లాడుతున్నాను. చెప్పు. ఇన్ని రోజుల నుంచి వెళ్ళి, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ మా దందాల నువ్వు వేలు పెడుతున్నావు. అయినా కూడా మేము ఇక్కడ ఇప్పటిదాకా సప్పుడేకనే ఉన్నాం. ఈ రోజు మీటింగ్ సహాయం అని వస్తాడు, మీరు ఏడ కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పు. ఈ మాట కోసమే చూస్తున్నా. రండి సాయంత్రం. ఎటువంటి వైలెన్స్ ఉండదన్నా, మనం కూర్చొని మాట్లాడుకుందాం. పార్టీ ఆఫీస్కి వచ్చేయండి. ఓకే. ఈరోజు మనం ఇప్పుడు ఎదురు చూస్తున్న సహాయం కూడా వస్తుండు. వాడిని వాళ్ళ మనుషులు అందరినీ కూడా ఈ రోజు కంప్లీట్ చేసేయాలి. వచ్చావేంటి? దానికంటే ముందు నేను మీతో మాట్లాడదామని వచ్చాను. చూడు తమ్ముడు, నువ్వు ఏం మాట్లాడేది లేదు. నేను చెప్తాను, విను. నువ్వు సాయం దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తాను. అయినా నువ్వు మారినవా? నీలో మార్పు వచ్చిందా? లేదా? నిన్ను చూసుకొని వాడు డెవలప్ అయినది తప్ప నీకేమైనా డెవలప్మెంట్ ఉందా? లేదు కదా. అందుకే చెప్తానా, నువ్వు నాతోటిగా ఈ డీల్కి ఓకే అన్నావు అనుకో తమ్ముడు, సహాయం ప్లేస్ ఇదే. ముత్తు, ఏమంటావు? దానికోసం నన్ను ఏం చేయమంటారు అన్నా? తమ్ముడు, నువ్వేం చేయవలసిన అవసరం లేదు. కనబడేదే మూర్తి ఆఫీస్. చూడనీకే ఆఫీస్, వెనుక నడిచేదంతా చీకటి కుట్ర, ఇల్లీగల్ దందాలు.
చూడు మూర్తి, సహాయం ఇక్కడికి దిగి వచ్చేలా చేశావు. పరిస్థితులు మాత్రం అల్లకొలం అయిపోతాయి. కల్తీ సారామ్మే నీకే అంటుండే ఇక్కడ మూర్తి అర్థమవుతుందా? ఎక్కువ మాట్లాడనుకో నీ గుండె తీసి గుడంపన కలిపేస్తా నాకు కొడక్క. నా గుండెని గుడంబా కలపాలంటే ముందు నువ్వు ఇక్కడికి వెళ్ళాలి కదరా. ఆగండన్నా, మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి వచ్చామా లేదా ఒకరినొకరు చంపుకోవడానికి వచ్చామా? చూడమూర్తి, ఇలాంటి రోజు వస్తుందని నేను ఇద్దరు ముగాళ్ళు వేస్తున్నా. ఇక్కడ నీ మీద పడ్డాయనుకో నీ పతనం ఖాయం. చూడు సహాయం, మృగాన్ని వేటాడే క్రూర మృగాన్ని చూసావా, చూస్తావా, చూపించాలా చెప్పు. చూడు సహాయం, నీకు వెన్నుపోటు అంటే ఏంటో తెలుసా? అది ఎలా ఉంటుందో నేను చూపియరా? నమ్మక ద్రోహి, నా ఇప్పుడు సహాయం స్థానం నాదే కదా తమ్ముడు, సహాయం ప్లేస్ నీదే. నీ గురువునే మోసం మోసాలు, చేసినోని నన్ను మోసం చేయడానికి గ్యారెంటీ ఏముందా? మరెన్నో చీకటి కుట్రలో నిలిచిన ఈ కథ అసలు సహాయం మరియు మూర్తి వీళ్ళిద్దరి మధ్య జరిగిన కథ ఏమిటి? వీళ్ళకెందుకింత కుట్రలు పగలు? ఈ చివర్లో చనిపోయిన సహాయం మరియు తన తమ్ముడు సంపత్, మరి కాల్పులకు గురైన అజ్జు బాబా అసలు ఏమైందో తెలుసుకోవాలంటే మీరు సహాయం మరియు మూర్తికున్న వైరం ఏంటో తెలుసుకోవాలి. తర్వాత భాగంలో చూద్దాం.